హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళ ఏ అంశంతో మనం ముందుకొచ్చారో ఒకసారి మనం ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఇవాళ ఎవరి గురించి, దేని గురించి చెప్పబోతున్నారు సార్? ఇవాళ హ్మ్. మనం ప్రతిసారి పాత సినిమా వైభవం గురించి చెప్పుకోబోతున్నాం. ఓకే. అంతేగాని కొత్త విషయాలు ఏం చెప్పుకోట్లా. అవును సార్. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప సినిమాలు మన పూర్వం దర్శకులు, నిర్మాతలు చేసి పెట్టారు. అవును. అది గొప్ప సంపద సినిమా వరకు. అటువంటి వాళ్ళలో బిఎన్ రెడ్డి గారు చాలా గొప్ప దర్శకుడు, నిర్మాత. హ్మ్. బిఎన్ రెడ్డి గారు ఆయన తీసినటువంటి సినిమా ఒక అద్భుతమైనటువంటి సినిమా. ఆ సినిమా పేరు స్వర్గసీమ. స్వర్గసీమ. స్వర్గసీమ హ్మ్. స్వర్గసీమ అనేటటువంటి టైటిల్ పెట్టడంలోనే ఆయన టేస్ట్ ఏమిటో అర్థమవుతుంది. అయితే అప్పట్లో స్వర్గసీమ అని టైటిల్ పెట్టారు. హ్మ్. ఇది ఏ పౌరాణిక సినిమావో, ఫోక్లోర్ సినిమావో అనుకున్నారు. కాదది. మరి ఏంటి సార్? స్వర్గసీమ అంటే హ్మ్. గృహమే కదా స్వర్గసీమ ఓకే. అనేటటువంటి నానుడింది. హ్మ్. అంటే ఇల్లే స్వర్గం. అవును. ఇంటిని మించిన స్వర్గం లేదు. మనం ఎక్కడో స్వర్గం ఉందనుకొని దేవులాడుతాం కానీ ఇంటిని మించినటువంటి స్వర్గం లేదు. ఓకే. ఆ ఆ కాన్సెప్ట్తో తీసినటువంటి సినిమా. దానికి నిర్మాత, దర్శకుడు బిఎన్ రెడ్డి గారు. హ్మ్. ఇది ఆ, అప్పట్లో కూడా ఇంగ్లీష్ సినిమాలు ఇన్స్పిరేషన్ ఉండేది. ఇంగ్లీష్ మంచి మంచి సినిమాలు వచ్చాయి అప్పుడు. బెర్నార్డ్ షా రాసిన పెగ్మాలియన్ అని దాని ఇన్స్పిరేషన్ తీసుకుని కథ తయారు చేశాడు. హ్మ్. ఆ కథ తయారు చేసింది ఎవరు? చక్రపాణి గారు. ఓకే. చక్రపాణి గారు అంటే నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతల పేర్లు, జంట పేర్లు ఉన్నాయి కదా. హ్మ్. ఆ చక్రపాణి గారు కథ, మాటలు కూడా ఆయనే రాశాడు. హ్మ్. సో ఆయన బెంగాలీ సరితబాబు నవల్స్ ట్రాన్స్లేట్ చేస్తూ అవి ముద్రించేటటువంటి బిజీలో తెనాల్లో ఉన్నారు చక్రపాణి గారు. ఓకే. తెనాలి నేటివ్ ప్లేస్ అయింది. హ్మ్. సో అయినా కూడా ఈ ఒక్క సినిమా రాయండి, ఈ ఒక్క సినిమా రాసి మీరు వెళ్ళిపోదురు కానీ అని బిఎన్ రెడ్డి గారు ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన్ని కూర్చోబెట్టి కథ తయారు చేసి కథా మాటలు రాయించి ఆయన వెళ్ళిపోతానన్నాడు. ఇక ఓకే. విడిపోతానంటే బిఎన్ రెడ్డి గారు ఏం చేశారు? బిఎన్ రెడ్డి గారు తమ్ముడు నాగిరెడ్డి గారు. హ్మ్. సో చక్రపాణి గారిని నాగిరెడ్డి గారికి పరిచయం చేశారు. హ్మ్. వాళ్ళిద్దరిని కలిపారు. సో ఆ పరిచయం గొప్ప పరిచయం అయ్యి వాళ్ళిద్దరూ కలిసి విజయ సంస్థ స్థాపించి అందులో గొప్ప గొప్ప సినిమాలు తీయటానికి అది నాంది. ఓకే. సో ఆ విధంగా బిఎన్ రెడ్డి గారు హ్మ్. తన తమ్ముడైన నాగిరెడ్డి గారిని చక్రపాణి గారితో కలిపారనమాట. హ్మ్. తర్వాత ఈ స్వర్గసీమ అనే అసలు కథ ఏంటంటే ఇప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది ఆ కథ. హ్మ్. కానీ అప్పట్లో ఒక మంచి మెసేజ్ ఉన్నటువంటి సినిమా అయింది. హ్మ్. అందులో హీరో ఏంటంటే, హీరో ఇంట్లో ఉంటాడు, భార్యతో సంసారం చేస్తూ ఉంటాడు. ఒక ఒక మంచి లేడీతో, ఒక ఫారెన్ లాగా కనిపించేటటువంటి ఒక లేడీతో ఆ డాన్సు, ఆ పాటలు అది చూసి దాని మీద మోజుపడి దానితో సరదాలన్నీ తీర్చుకుని ఆఖరికి డబ్బులు ఖర్చు అయిపోయి చిదిగిపోయి తిరిగి ఇంటికొచ్చి అప్పుడు భార్య పిల్లల్ని చూసుకొని చాలా హ్యాపీగా ఉంటాడనమాట. కథగా చాలా సింపుల్ ఇది. సో కానీ అందులో ఆ పెర్ఫార్మెన్స్ కానీ, తర్వాత ఆ మ్యూజిక్ కానీ ఎన్ని పాటలు ఉన్నాయి తెలుసా అందులో? చాలా అద్భుతమైనటువంటి పాటల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇందులో ఒక హీరో కావాలి. అప్పట్లో హీరోగా బాగా వెలుగుతున్న హీరో ఎవరు అంటే నాగే గారే. ఓకే. అప్పటికే 3-4 సినిమాల్లో హీరోగా వేశాడు ఆయన. అప్పుడు వరుసగా బిఎన్ రెడ్డి గారి సినిమాల్లో, నాగిరెడ్డి గారి సినిమాల్లో కూడా నాగే గారే హీరో. నాగే గారిని చూసావా నువ్వు? చిత్తూరు నాగయ్య. భక్తపోతన సినిమా చూసావా? మనిషిని చూసావా? మనిషిని చూసాను సార్. సినిమా ఇంకా చూడలేదు. మనిషిని చూసావా? అంటే టీవీలో చూసావు. ఆయన చాలా అందగాడు. నాగయ్య గారు అప్పట్లో అందగాడు. ఆయన అందగాడే కాదు, మంచి గాయకుడు. తర్వాత మంచి మ్యూజిక్ డైరెక్టర్.
ఓకే. తర్వాత మంచి నిర్మాత, సినిమాలు కూడా తీశారు సొంతంగా. హ్మ్. సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు, ఇది వేరే విషయం. ఓకే. సో మంచి గాయకుడు. సో బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారే, అవును. బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటటువంటి మాటకి అర్థం లేకుండా ఇప్పుడు వాడుతున్నారు కానీ, హ్మ్. బహుముఖ ప్రజ్ఞాశాలి అని అంటే భానుమతి, నాగి గారు అలాగే వేళ్ళ మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు ఉన్నారు. అలాగే నాగయ్య గారు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, కథా రచయిత. హ్మ్. సో అన్ని శాఖల్లో ఆ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఓకే. అప్పుడు చాలా అందగాడు. ఆయన హీరోగా సెలెక్ట్ చేశారు హ్మ్. నాగయ్య గారిని. ఆ సినిమాకి సంగీతం అందించింది ఆయనే. హ్మ్. పాటలు కూడా పాడింది ఆయనే. ఓహ్! ఆయన్ని హీరోగా సెలెక్ట్ చేశారు. హ్మ్. సెలెక్ట్ చేసిన తర్వాత హీరోయిన్‌ని సెలెక్ట్ చేయాలి. అంటే ఆయన భార్య క్యారెక్టర్ సెలెక్ట్ చేయాలి. అవును. ఆయన భార్యకి బహుశా సురభి కంపెనీ నుంచి వచ్చిందనుకుంటా. ఆవిడ పేరు గుబ్బి జయమ్మ. హ్మ్. ఆవిడ హీరోయిన్. ఈయన పక్కన భార్య. హ్మ్. తర్వాత ఈయన ఒక అమ్మాయి మోజులో పడి ఒక ఇంగ్లీషు లేడీగా, మోడర్న్ గర్ల్‌గా వచ్చేటటువంటి ఒక మంచి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ వేసినటువంటి దానికి ఎవరిని సెలెక్ట్ చేశారంటే భానుమతిని సెలెక్ట్ చేశారు. ఓకే. అప్పుడు అసలు ఆ భానుమతి ఆ వేషం చేయనంది. హ్మ్. అప్పుడు భానుమతి అప్పటికి 2, 3 సినిమాలు చేసి తిరిగి వెళ్ళిపోదాం, ఇంటికెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచనలో ఉంది. హ్మ్. సో భానుమతి ఆవిడని బుక్ చేయటానికి లింగమూర్తి గారని ఆర్టిస్టు. హ్మ్. లింగమూర్తి గారు, తర్వాత మరొకళ్ళు ఎవరో ఇద్దరు కలిసి ఆవిడ ఇంటికెళ్ళారు. ఇంటికెళ్తే భానుమతి వంట చేస్తుందంట. హ్మ్. వంట చేస్తుంటే వీళ్ళన్నారు, "అమ్మా! నువ్వు బాగా మంచి గాయకురాలివి, మంచి నటివి. ఆ! నువ్వు వంట చేస్తూ కూర్చుంటే ఎలాగా? నీలో టాలెంట్ అంతా బయటకు రావాలి." అది ఇదే అని. అప్పుడు వీళ్ళు రాంగానే అందంట, "మళ్ళీ నన్ను సినిమా రొంపులోకి దింపడానికి వచ్చారా మీరు?" అందంట. అంటే ఓకే. సినిమాలో యాక్ట్ చేయడానికి ఇష్టం లేదు ఆవిడకి. హ్మ్. ఆవిడకి మంచి గాయకురాలు, సంగీత కచేరీలు ఇవ్వటం అంటే ఇష్టం. హ్మ్. తర్వాత వాళ్ళ తండ్రి కూడా కండిషన్ పెట్టాడు, "ఏ మగాడు నా కూతురు మీద చేయటానికి వీల్లేదు" అని. ఓకే. అటువంటి క్రమశిక్షణలో పెరిగినటువంటి ఆవిడ. ఆవిడ కూడా ఆ క్రమశిక్షణ పాటించి హ్మ్. ఇలా అందనమాట. ఆ తర్వాత అప్పటికి ఆవిడ 8 నెలల గర్భిణి అంట. సో అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. నేను యాక్ట్ చేయను అని చెప్పడానికి. అనంటే అప్పుడు వాళ్ళు కన్విన్స్ చేసి, "అమ్మా! ఒక హీరోయిన్ సెలెక్ట్ అయింది. నాగయ్య గారి భార్యగా ఒక క్యారెక్టర్ సెలెక్ట్ అయింది. హ్మ్. ఇది చాలా మంచి క్యారెక్టరు. సో ఈ క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో పాటలు పాడాలి, డాన్స్ చేయాలి. ఓకే. కాబట్టి నువ్వు డాన్స్ చేయగలవు, పాటలు కూడా చాలా చక్కగా పాడగలవు. నాకు డాన్స్ అంతగా రాదు" అనంటే, "లేదు, మేము డాన్సు నేర్పిస్తాము. డాన్స్ క్లాసెస్, రిహార్సల్స్ చేయిస్తాము. హ్మ్. ఈ క్యారెక్టర్ నువ్వు తప్ప ఎవరు చేయలేరమ్మా" అది ఇదని ఆవిడని ఎక్కేశారు. మరి సినిమా వాళ్ళు ఎక్కేస్తారు కదా! "ఆహా! నువ్వు చాలా అందగత్తెవని." అవును. ఓహ్! ఇక వాళ్ళు పొంగిపోతారు. అవును. తర్వాత లొంగిపోతారు. అంతే. సరే, అది వేరే విషయం. హ్మ్. అయితే మొత్తానికి వీళ్ళ బలవంతం మీద ఒప్పుకున్నదంట. హ్మ్. ఆ ఒప్పుకున్న తర్వాత అప్పుడు చాలా స్లిమ్‌గా చాలా బాగుండేది హ్మ్. భానుమతి.